ద్వారా పిల్లలు ఇన్ఫినిటీ సెంటెన్స్ తయారు చేస్తారు సార్. తర్వాత ఇది లో కాస్ట్ అండ్ ఈకో ఫ్రెండ్లీ టీఎల్ఎం సర్వీస్. తర్వాత ఈ సెంటెన్స్ టెక్స్ట్ బుక్ మాత్రమే పరిమితం కాకుండా అతను డైలీ లైఫ్లో యూజ్ చేసుకుంటారు సార్. తర్వాత వర్క్ బుక్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది సార్ ఈ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాన్సెప్ట్ పిల్లలకు ఈ వర్క్ బుక్స్ చెప్పేటప్పుడు మనకు డౌట్ వేసాయి సార్. పిల్లలకు ఏం అర్థం కాలేదు, వాళ్ళకు అర్థం కాలేదు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే కాపీ చేయడం మొదలుపెట్టారు. అంటే మాకు ఏం రాదు సార్ ఏమో కాపీ చేయడం మొదలుపెట్టి వర్క్ బుక్స్ మొత్తం యాక్టివిటీ చేస్తూ ఉంది లెసన్ అయిన తర్వాత కాపీ చేయడం మొదలుపెట్టి. అరే ఎందుకు కాపీ చేస్తున్నారంటే ఒక పిల్లవాడిని అడిగితే అసలు నాకు ఏంటి అర్థం కాకపోతే సార్ మీరు చెప్పేది ఏంటి అర్థం కాకపోతే సార్. కొన్ని దగ్గర ఐఎన్సీ వస్తుంది, కొన్ని దగ్గర ఆర్ వస్తుంది, కొన్ని దగ్గర టూ వస్తుంది, కొన్ని దగ్గర డిట్ వస్తుంది, కొన్ని దగ్గర వాట్ వస్తుంది, అప్పుడే ముద్దలు వస్తుంది, అప్పుడే మధ్యలో వస్తుంది. ఏం అర్థం కాకపోతే ఆ పిల్లవాడి యొక్క డౌట్ రేస్ చేయడం వల్ల ఇటువంటి కాన్సెప్ట్ అనేటటువంటిది అందరినీ చేయడం అనేటటువంటిది తయారు చేయాలి. ఎక్కడ కూడా చేస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు కాగ్నిటివ్ ద్వారా మనం పిల్లలకు టేస్టింగ్ ద్వారా కానివ్వండి, బ్రిడ్జింగ్ ఆఫ్ యాక్టివిటీ ద్వారా కానివ్వండి చూపిస్తాం. చూపించి పిల్లలు వాటర్ దే డూయింగ్ ఇన్ ద పిక్చర్ అని అంటాం, లేకపోతే వాటర్ వి డూయింగ్ ఇన్ సచిన్ అని అంటాం. ఇంకా పిల్లలకు అన్న తర్వాత పిల్లలు కొన్ని వర్డ్స్ చెప్తారు సార్. తిన్నాను, పడుతున్నాను, రాస్తున్నాను, ఇట్లా కొన్ని చెప్తారు. అవి చెప్పిన తర్వాత మనము ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటారు, అవి మనం బోర్డు పైన రాస్తాం. ఆ బోర్డు పైన ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ డే అని రాస్తాం. ఇట్లా ఇంటికి వర్డ్స్ రాస్తాం. మనకు ఈ టీఎల్ఎం అనేటటువంటిది హార్డ్ టు క్విక్ వర్క్ అంటారు సార్. మొత్తం ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు సపోజ్ పిల్లవాడు ప్లే అంటే మనం ప్లే అంటే చాలా మంది చాలా మనం ఏదైనా ప్లే అంటే రాస్తాం. రాసిన తర్వాత దీని ముందర ఐ పెడతాం సార్. ఐ ప్లే, నేను ఆడతాను. ఇంత వేరే పిల్లవాడు చెప్పింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డు పైన ఉన్నాయి ఐ నేను తింటాను, ఐ గో. ఇదంతా పిల్లలే చేస్తారు సార్. ఇలాంటి మార్చుకోవాలి. ఇట్లాంటి మధ్య చాలా ఉంది. ఐ గో నేను ఆడతాను, ఐ గివ్ నేను ఇస్తాను, ఐ గివ్ నేను తింటాను, ఐ సీ నేను చూస్తాను. అంటే మనం ఫస్ట్ ఒక వాటే ఉంది సార్. ఈ ఒక వాటి నుంచి పిల్లవాడు ఏం నేర్చుకున్నాడు, టూ వర్డ్స్ సెంటెన్స్ ఎగ్జామ్ ఏమైతే ఈజీగా మనం నేర్చుకుంటాం. 2 వేస్ వచ్చింది. మనం ఇంకా పిల్లవాడికి చెప్తాం, మనము దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఐ డు సీ కూడా రాయొచ్చు అని రాస్తుంది. ఐ డు సీ అన్నా ఒకటి, ఐ సీ అన్నా ఒకటి, ఏసీ అన్నా ఒకటి, ఎట్లా మీరే చూసుకోండి, డే టు సీ అన్నా ఒకటి. ఇట్లా చెప్తారు. అయితే పిల్లవాడు క్వశ్చన్ రేజ్ చేస్తారు సార్. వయసుకి యూజ్ ఇప్పుడు మీరు ఈ విధంగానే రాయొచ్చు కదా సార్. ఆడ జేసీ రాస్తే అయిపోతుంది కదా. ఫోన్ చేస్తారు, రాజు ఫోన్ చేస్తే రాజు సార్ తీసుకొని అవసరం ఏంటంటే పిల్లవాడి క్వశ్చన్ అయితే మీరు చూస్తారా అని అడగాలి. ఎట్లా మంత్ అనని. కాబట్టి మనము క్వశ్చన్ ఫ్రేమ్ లేదు మన రాజు సార్ డైరెక్ట్ ఓర్ అయితే మనము గవర్నమెంట్ డైరెక్ట్గా పరిచయం చేయం సార్. మనకు 4th క్లాస్ నుంచి మనకు యాక్షన్ వర్డ్స్ అని పరిచయం చేస్తాం. డ్రైవ్ కానీ, లాఫ్ కానీ, వాక్ కానీ మనం ఏం తర్వాత మెల్లమెల్లగా దాన్ని 5th క్లాస్లో తీసుకెళ్ళేసరికంటే ప్లేస్ లేకపోవడం వల్ల డాక్యుమెంట్ సార్. 5th క్లాస్లో తీసుకెళ్ళేసరికంటే అప్పుడు మనకు టెన్సెస్ పరిచయం చేస్తాం. బాయిలింగ్ అని ఇవన్నీ పరిచయం చేస్తాం. ఇది 5th క్లాస్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ సార్. వర్క్షీట్ 9లో పిల్లవాడు క్వశ్చన్ రేజ్ చేస్తారు. కాబట్టి మనము 2 చేసి
క్వశ్చన్ అడిగినప్పుడు మనకు హెల్పింగ్ వర్క్ అవసరం అవుతుంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా కూడా రాయాలి అని మనం పిల్లలకి చెప్తాం. మరి మనం ఇక్కడ ఏం అడిగినాము? క్వశ్చన్ అడిగినప్పుడు మనకు పంక్చుయేషనల్ మార్క్ అవసరం అవుతుంది సార్. ఈ పంక్చుయేషనల్ మార్క్ అనేది మనకు 4th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. ద అండర్ టీచర్స్లో 4th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. చూస్తారు వాళ్ళు చూస్తారా? ఇంకొకటి సార్, ఇక్కడ మనకు పిల్లవాడు ఈసీ అని చెప్పినప్పుడు మనము పిల్లవాడికి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం పర్సన్ ఐ విల్ యూ డే వచ్చినప్పుడు డూ వాడాలి, ఈసీ వచ్చినప్పుడు డచ్ వాడాలి. అయితే దీన్ని డైరెక్ట్గా పర్సన్స్ అని పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. పర్సన్స్ అనేటువంటిది అవసరం లేదు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అయితే ఇంకా కొంతమంది స్టాండర్డ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సార్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏమని అడిగినప్పుడు హూ స్పీక్స్, ద పర్సన్ హూ స్పీక్స్, ఎవరైతే మాట్లాడతారో అతనే ఫస్ట్ పర్సన్ సార్. ఐ కానీ వీ కానీ సింగులర్ కానీ ప్లూరల్ కానీ. ఫర్ సపోజ్ ఐ ఆమ్ స్పీకింగ్, ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. యు ఆర్ స్పీకింగ్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. దే ఆర్ స్పీకింగ్, దే ఆర్ ద ఫస్ట్. సరే, ఇది మనం పరిచయం చేస్తాం సార్. ఐ విల్ యూ దే ఆర్ ఐడిసి అన్నా ఈ యామీజ్ ఆర్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్ అయిపోతుంది. బేస్ ఫామ్ ఐఎన్జీ వస్తుంది సార్. ఇది ఆర్ సార్, వీఆర్ గోయింగ్ ఆర్ ఫామ్తో యామీజ్ ఆర్లో ఇది మనము బ్లాక్ బోర్డ్ వర్క్ సార్. సార్ ఇది అనేటటువంటిది ఇవి చాలా ఉన్నాయి సార్. ఇవి మనము గ్రూప్ యాక్టివిటీ ఇస్తాం. గ్రూప్ యాక్టివిటీ ఇస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందా సార్? అయ్యాయి సార్. ఏదైనా వీక్ ఉండాలి. ఇదే సార్, ఇది చెప్పింది. వి ఆస్క్, దే ఆస్క్, ఐ ఆస్క్, యూ ఆస్క్, అట్లా సార్. మెల్లగా ఇంకా ఇది డూ ఉంది సార్. ఐ డూ, యూ డూ ఆస్క్, మెల్లగా ఇంకా క్వశ్చన్ మార్క్. ఇవి మామూలుగా ఫ్రేమ్ మా పజిల్స్ లాగా సార్. పజిల్స్ లాగా ఉంటాయి కదా అవి అన్నట్టు ఇట్లా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ స్టెంజ్ ఎక్కువ ఉందనుకోండి సార్, ఇవి మన దగ్గర ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే సార్ ఇట్లాంటి కార్డ్ ముక్కలు బాగా ప్రిపేర్ చేసుకోవాలి సార్. ఇవన్నీ అవే సార్. ఇందులో ఏం లేదు సార్. మామూలుగా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉంటుంది, నేమింగ్ వర్డ్స్ ఉంటాయి. మనం సబ్జెక్ట్ కూడా మనం పరిచయం చేయలేదు సార్. 5th వరకు ఓన్లీ నేమింగ్ వర్డ్స్ కట్ వస్తుంది అంటాం. నేమింగ్ వర్డ్స్ అని పరిచయం చేయాలి. నేమింగ్ వర్డ్స్ తర్వాత ఇదిగో సార్, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. ఇవన్నీ ఇదిగో సార్, ఇదిగో సార్ లెట్స్ ప్లే గెట్ టుగెదర్. లెట్స్ ప్లే టుగెదర్ క్లాస్ 5thలో. ఇదిగో సార్ వార్ ఎందుకు వచ్చింది, ఇక్కడ వాజ్ ఎందుకు వచ్చింది, విత్ ఎందుకు వచ్చింది. ఇదిగో సార్ విత్ తర్వాత డిసైడ్ వచ్చింది సార్. ఇక్కడ V1 ఫామ్ వచ్చింది. పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ పిల్లవాడు కూడా నేర్చుకున్న కొద్దిగా క్వశ్చన్ రేజ్ చేస్తాడు సార్. అని ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి డిసైడెడ్ ఎందుకు రాలేదు సార్ అని అడుగుతాడు సార్. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ మనం చెప్తాను సార్. అది అంటే పిల్లలకు క్వశ్చన్స్ రేజ్ అయితే సార్. అది ఇదిగో సార్ ఇక్కడ టూ అనేటటువంటి ముందు వచ్చింది సార్. కొన్ని దగ్గర మధ్యలో వస్తుంది. సార్ ఇది 3rd క్లాస్కి సంబంధించింది సార్. యాక్షన్ వర్డ్స్, నేమింగ్ వర్డ్స్ ఇచ్చింది, యాక్షన్ వర్డ్స్ ఇచ్చింది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి నేమింగ్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్. ఇవి మనం ఈజీగా వెళ్ళలాగా మనకు 5th క్లాస్కి వచ్చేసరికి అంటే కొద్దిగా స్టాండర్డ్ పెంచుతున్నారు సార్. ఇవి మన పిల్లలకు మీరు ఏమేమి పనులు చేస్తున్నారని చెప్పడం ద్వారా అరే ఇవన్నీ పనులు, యాక్షన్ డూయింగ్ ఇక్కడ మీరు ఏమేమి చేస్తున్నారు మనం కాగ్నిటివ్ ద్వారా చేసుకుంటున్నాం కదా, అవన్నీ చేసి ఇక్కడ రాస్తాం సార్. ఇవి ఇక్కడ మనం నేమింగ్ వర్డ్స్ ఐడెంటిఫై చేయండి అని మనం చెప్తాము. ఐడెంటిఫై చేస్తాం మొత్తం. ఈ పర్టికులర్ రాస్తారు సార్. మనం వాళ్ళు చెప్తున్నాయి మనం బోర్డు పైన రాయొచ్చు సార్. ఇది బోర్డు పైన రాస్తాం. ఈ యాక్టివిటీ మొత్తం బోర్డు పైన
కానీ ఈ ఏరియా మొత్తం జరిగిపోయి పోయింది సార్ పిల్లల ద్వారా మొత్తం. ఇది ఇన్స్పిరేషన్ ఉంటుంది సార్, అదర్ టీచర్స్ కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. తర్వాత ఇది ఎక్కడ కూడా ఏ సోషల్ మాధ్యమంలో లేదు సార్. ఇది ఇక్కడ చేస్తే